ప్రపంచంలో ఎవరి దగ్గర లేనిది వీళ్ళిద్దరి దగ్గర మాత్రమే ఉంది. పొరపాటునది వాళ్ళ దగ్గర నుంచి పోయిందా వీళ్ళకి చావు తప్పితే వేరే దిక్కులేదు. నువ్వు ఎంత అదృష్టవంతుడో చెప్తాను, నువ్వు విను. ఈ రోజు ఇమాజిన్ చేసుకో, నీ పాటికి నువ్వు రోడ్డు మీద హ్యాపీగా నడుచుకుంటూ అని పాట పాడుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఒకటి గుర్తేసి పెద్ద యాక్సిడెంట్ అయిపోతే ఏం మాట్లాడుతున్నావురా? ఇమాజిన్ చేస్తామన్నా అంతే. అలా యాక్సిడెంట్ లో నీ బాడీలో సగం బ్లడ్ పోయి హాస్పిటల్ బెడ్ ఎక్కి నీ బ్లడ్ గ్రూప్ చెక్ చేసి దాని మ్యాచింగ్ డోనాన్ని పట్టి వాడి బ్లడ్ గ్రూప్ నీకెక్కించి అంతా చేతిలో యాపిల్ పెట్టి ఇంకేం పర్లేదు బాబు రిలాక్స్ గా ఇంటికి వెళ్ళిపోయిన డాక్టర్ చెప్తే ఎంత హాయిగా ఉంటది. కట్ కట్. అదే యాక్సిడెంట్ లో నీ బాడీలో సగం బ్లడ్ పోయి హాస్పిటల్ బెడ్ ఎక్కి నీ బ్లడ్ గ్రూప్ చెక్ చేసి 5 నిమిషాలు సస్పెన్స్ తర్వాత డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి బాబు ఇలాంటి బ్లడ్ గ్రూప్ అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు, నీ పేరు ఇంటర్నేషనల్ రికార్డ్స్ లో ఉండబోతుందని చెప్తే ఎలా ఉంటది? లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అలాంటి మాటలు వినగలవా? ఎగ్జాక్ట్లీ ఇలాంటి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ నేను ముందు చెప్పిన ఈ ఇద్దరికి ఎప్పుడు రాకూడదు. ఫస్ట్ ఆవిడ ఫ్రాన్స్ కి చెందిన 68 ఆవిడ బ్లడ్ గ్రూప్ గ్వాడా నెగిటివ్. రెండో ఆవిడ మన కర్ణాటకలో కోలార్ అనే ప్లేస్ కి చెందిన 38 ఆవిడ బ్లడ్ గ్రూప్ CRIB. ఈ రెండు రేరెస్ట్ బ్లడ్ గ్రూప్స్ ని ఈ ఇయర్ లో జూన్ లో కనిపెట్టారు. ప్రపంచం మొత్తంలో వీళ్ళకున్న బ్లడ్ గ్రూప్ ఏ ఒక్కరికి లేదు. ఆర్హెచ్ఎల్ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అంటారు. ప్రపంచంలో కేవలం 50 మంది ఈ బ్లడ్ గ్రూప్ చెందిన వాళ్ళు. మొన్నటి వరకు దీన్నే రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అనేవారు, ఇప్పుడు వీటిని అంటున్నారు. అవును, మీ బ్లడ్ గ్రూప్ చెక్ చేయించారా? వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. మళ్ళీ కలుద్దాం.